ఒక టీ షాప్ లో ఏం పెట్టాలి, ఎటువంటి పొడి వాడాలి, ఎటువంటి గ్లాసులు వాడాలి, ఎక్కడ ఏమేమి తెచ్చుకోవాలి, ముద్రా లోన్స్ అని చెప్పి లేడీస్ కి స్పెషల్ స్కీమ్స్ కానీ, సో గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి దాని దగ్గర బ్యాంక్ రూల్స్ ప్రకారం మనకు ఒక సిబిల్ రేటింగ్ ఇవన్నీ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. నేను మీ స్వాతి. జనరల్ గా మనకి టీ అనేది రోడ్ మీద బండి కొట్టు మీద కూడా దొరుకుతుంది, అలాగే 5 స్టార్ హోటల్లో కూడా దొరుకుతుంది. అందులో డెక్కన్ చాయ్ ఉంది, టీ టైమ్ ఉంది, ప్రేమ్ చాయ్ ఉంది, ఇలా ఎన్నో చాయ్స్ ఉన్నాయి. ఇంత వేల కోట్ల బిజినెస్ లో మనం ఎంటర్ అవ్వాలి అంటే ఎలా అనేది ఇప్పుడు ఫ్రాంచైజ్ అడ్వైజర్ వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సో సార్, ఇందులోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎలా అనేది మీ మాటల్లో తెలియజేయండి. సో ఫ్రాంచైజ్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ ఇది. సో దీంట్లో మనకు వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో ఎటువంటి బిజినెస్ కైనా 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ లో అందరూ ఫ్రాంచైజీ ఆపరేట్ ఇస్తూ ఉంటారు. సో దీంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫ్రాంచైజీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్, దీన్ని FOFO అంటాం. సో దీంట్లో ఏంటంటే ఒక ఇన్వెస్టర్ వచ్చి అతను డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ మోడల్ ని తీసుకుంటారు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఆ కంపెనీ కంప్లీట్ ఫార్ములా అనేది ఇస్తుంది వాళ్ళకి. సో దాంతో పాటు వాళ్ళకి గైడెన్స్ కానీ అన్ని సపోర్ట్ అంతా కంప్లీట్ ఇస్తుంది. దీంతో పాటు వాళ్ళు కంపెనీ వాళ్ళు రా మెటీరియల్స్ కి వీటికి అన్ని A to Z సప్లై ఇస్తారు. సో ఒక లేమన్ కి ఈజీ టు సెటప్ ఏ బిజినెస్. సో వాళ్ళు ఎటువంటి రిస్క్ లేకుండా ఒక బిజినెస్ అనేది ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీన్ని FOFO మోడల్ అంటాం. ఇంకోటి వచ్చి FOCO మోడల్ ఉంటుంది, ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. సో ఈ బిజినెస్ ఏంటంటే కొద్దిగా కంపెనీ గ్యారంటీ అనేది ఇస్తుంది అనమాట. కొన్ని ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి కాబట్టి కంపెనీస్ కూడా ఇంకో మోడల్ కూడా ఇస్తాయి అనమాట. సో దీంట్లో ఏంటంటే ఫ్రాంచైజ్ అతను ఇన్వెస్ట్ చేస్తాడు. సో అతను జస్ట్ ఒక స్మాల్ పార్ట్ గానే ఉంటారు. కంపెనీ మొత్తం ఆపరేషన్స్ అంతా కంపెనీ చూసుకుంటా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ కూడా ఇతనికి ఇస్తుంది అనమాట. అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీ ఇతను తీసుకొని చేసుకోవాలి. సో దీంట్లో ఇతనికి మినిమం గ్యారంటీ కూడా ఇస్తుంది కంపెనీ. ఇతను ఇన్వెస్ట్ చేసిన దాని మీద మినిమం గ్యారంటీ కూడా ఇస్తుంది. ఇంకోటి వచ్చి COFO ఉంటుంది, కంపెనీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్. సో దీంట్లో వచ్చేసి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని కొన్ని వాళ్ళు సొంత డబ్బులతో ఇన్వెస్ట్ చేసుకొని ఇక్కడ కొంతమంది ఆపరేషన్ చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తాయి అనమాట. సో దీన్ని COFO అంటాం. ఇంకోటి వచ్చి COCO, కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది, కంపెనీ ఆపరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇది రెగ్యులర్ గా పెట్రోల్ బంక్స్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ పెద్ద డివిజన్ ఉంటుంది, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా దీన్ని ఒక వేరే వర్టికల్ గా వాళ్ళు డిఫైన్ చేసి చేస్తారు అనమాట. సో ఈ రకంగా 4 టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజీ మోడల్స్ ఉంటాయి. ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే ఎలా? సో సింపుల్ ఫార్ములా, లైక్ వాళ్ళ సక్సెస్ ఫార్ములాకి వేరే వాళ్ళకి అమ్మడానికి వాళ్ళు లైసెన్స్ ఫీజు తీసుకుంటారు. ఒక ఫ్రాంచైజీ ఫీ అని చెప్పి ఫిక్స్ చేసుకొని ఇస్తూ ఉంటారు. సో ఒక సెపరేట్ టర్మ్స్ ఉంటాయి, లైక్ 4 years అని 5 years అని, బేస్డ్ ఆన్ ది బ్రాండ్. అలా ఫ్రాంచైజ్ తీసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ ఉంటుంది. సో అదే వాళ్ళు చెప్పిన ఫార్ములా మనం వినాలి, కరెక్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని దగ్గర చేసుకుంటే గ్యారెంటీ మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఒక లేమన్, ఇప్పుడు నేను ఒక లేమన్ ఉన్నానంటే ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. అంటే నాకు ఏం తీసుకురావాలో తెలియదు. ఒక టీ షాపే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఒక టీ షాప్ లో ఏం పెట్టాలి, ఎటువంటి పొడి వాడాలి, ఎటువంటి గ్లాసులు వాడాలి, ఎక్కడ ఏమేమి తెచ్చుకోవాలి, అవన్నీ నాకు తెలియదు. సో లేబర్ ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఒక ఫ్రాంచైజీలో క్లియర్ గా డెఫినేషన్స్ అన్ని ఉంటాయి అనమాట. సో ఇట్స్ ఈజీ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఇప్పుడు ఒక కామన్ పర్సన్ లైక్ చిన్న చిన్న సిటీస్ లో, విలేజెస్ లో, లైక్ హైవే దగ్గర పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? అదే మనం ఒక మంచి లొకేషన్ చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుని వెళ్ళి అడిగినా ఓకే, లేకపోతే పలానా బ్రాండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచి లొకేషన్ చూసి చెప్తారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేంత వాళ్ళకి లేకపోతే కంపెనీ, ఫ్రాంచైజ్ కంపెనీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన బ్యాంక్ రూల్స్ ప్రకారం మనకు ఒక సిబిల్ రేటింగ్ ఇవన్నీ ఉంటే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది ఇస్తారు. సో ప్రాజెక్ట్ తీసుకెళ్ళి మనం బ్యాంక్ లో అప్లై చేసుకుంటే లోన్స్ వచ్చే ఫీజిబిలిటీ బట్టి లోన్స్ వస్తాయి. సో మేము ముద్రా లోన్స్ అని చెప్పి కానీ, లేడీస్ కి స్పెషల్ స్కీమ్స్ కానీ, సో గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి దాని దగ్గర వీళ్ళకి కూడా లోన్స్ వచ్చే వన్స్ ఈ ఫ్రాంచైజ్ నుంచి తీసుకున్న తర్వాత కంపెనీకి మన సైడ్ నుంచి ఎలా ప్రాఫిట్ వస్తుంది అంటే? సో కంపెనీకి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకి కప్స్ సప్లై చేస్తారు, టీ పొడి సప్లై చేస్తారు. సో మెటీరియల్, సో వీటన్నిటి మీద వాళ్ళ మార్జిన్స్ అనేవి ఉంటాయి, ప్లస్ రాయల్టీ కూడా తీసుకుంటారు కొంతమంది. సో ఈజీ ప్రాసెస్ ఇది. ఇఫ్ ఇన్ కేస్ నేనే ఒక కాఫీ షాప్, టీ షాప్ పెట్టాలి అనుకుంటే ఇది ఒక ఈజీ ప్రాసెస్, డబ్బులుంటే సరిపోతుంది. సో సార్, ఇప్పుడు ఆల్రెడీ బ్రాండెడ్ కంపెనీస్ ఉన్న వాళ్ళు అది ఫాలో అవుతున్నారు, ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక కొత్త ఫార్ములా ఉంది, కొత్త రెసిపీ ఉంది, నేను కొత్తగా స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నా. సో అది ఎలా చేయాలి? సో మనకి ఎప్పుడైనా కానీ 2 మోడల్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ బ్రాండ్ కన్సల్టింగ్, అంటే మీ ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పి మనం ఒక కన్సల్టింగ్ అనేది తీసుకోవాలి. అంటే ఒక మార్కెట్ అనాలిసిస్. సో అసలు ఇటువంటి ఎవరైనా చేశారా, దాన్ని ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. సో మనకు ఒక 1 year నడిపితే ఎంత ఎక్స్పెన్స్ వస్తాయి,
సో దానివల్ల ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది మనకి, 1 year లో వస్తుందా, 2 years లో వస్తుందా, లేకపోతే 5 years లో వస్తుందా, మనం ఒక బ్రాండ్ కన్సల్టింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటేనే మనం వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రాంచైజ్ ఇండియా లాంటి కంపెనీస్ మనకి 2 విధాలు ఇస్తాయి అన్నమాట. కన్సల్టింగ్ ఇస్తాయి, యాజ్ వెల్ as సేల్స్ కూడా ఇస్తాయి అనమాట. సో ఈ 2 చేస్తాయి. సో ఇట్లా మీరు ఈజీగా బ్రాండ్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో చేసుకుని దాన్ని మనం ముందుకు పెట్టచ్చు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.